నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు. కోరం లేక ఆలస్యంగా ప్రారంభమైన శాసనసభ సమావేశాలు. జాబ్ క్యాలెండర్ పై చర్చించాలని పట్టుబట్టిన టీడీపీ సభ్యులు. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్న మంత్రి బొత్స. ఈ నెల 12 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి. ఎమ్మెల్యే వెల్లంపల్లి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత బోండా ఉమా. తాను కబ్జా రౌడీయిజం చేసి ఉంటే చూపించాలంటూ సవాల్. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై సుదీర్ఘంగా జరిగిన చర్చలు. ఇక డీటెయిల్స్ చూస్తే చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కోరం లేని కారణంగా సమయానికి అసెంబ్లీ ప్రారంభం కాని పరిస్థితి. సభా సమయానికి ప్రారంభం కాలేదని టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. కోరం లేకపోవడం ఘోరమంటూ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కామెంట్లు చేశారు. గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై జాబ్ క్యాలెండర్ పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. The question is that the Andhra Pradesh Private University Establishment Regulation Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now put the clause. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. మొత్తంగా 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయంటూ వెల్లడించారు. 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సీ 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటిని కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్ని కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ ఎన్డీఏలో చేరాలంటూ అమిత్ షా, నడ్డాలు చంద్రబాబును ఆహ్వానించినట్లు సమాచారం. అయితే పార్టీతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానంటూ చంద్రబాబు చెప్పారు. అమిత్ షా నివాసం నుండి నడ్డా వెళ్లిపోయిన తర్వాత కూడా షా, బాబుల సమావేశం కొనసాగింది. ఎమ్మెల్యే వెల్లంపల్లి వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమా ఫైర్ అయ్యారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మధ్య మాటల యుద్దం, సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాను కబ్జా రౌడీయిజం చేస్తుంటే చూపించు అంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా సవాల్ చేశారు. విజయవాడ సెంట్రల్లో తనకు సీటు లేదు, సరే వెల్లంపల్లికి సీటు ఉందా అంటూ ప్రశ్నించారు. వెల్లంపల్లి కోఆర్డినేటర్ మాత్రమే అని, నీ బీఫారం చూపించు వెల్లంపల్లి, నా బీఫారం చూపిస్తాను అంటూ సవాల్ విసిరారు.
సంక్షేమ పథకాలు అమలు కొనసాగాలంటే సీఎం జగన్ మరొక మారు సీఎం కావాలంటూ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్ పరిధిలో కొత్తపేట ఆంజనేయ వాగు, ఈద్దా మహల్ రోడ్డు, బంగారయ్య కొట్టు వీధి, బూస్టర్ వీధి, కటికల మస్తాన్ వీధి ప్రాంతాల్లో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు మరిన్ని తీసుకురావాలన్నా, పథకాల అమలు కొనసాగాలి అన్నా సీఎం వైఎస్ జగన్ మరొక మారు సీఎం కావాలన్నారు. చేసి పెడతారు. ఆయనే సుదీర్ఘకాలం మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉండాలని చెప్పి ప్రజలు చాలా గట్టిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మాజీ మంత్రివర్యులు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోన మాత్రమే 14 కోట్ల వ్యయంతో గుళ్ళని అభివృద్ధి చేసిన ఘనత కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కే దక్కుతుంది. ఈరోజు ఈ 48వ డివిజన్లోన పలు గుళ్ళను ఆయన పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాగులోన మనకి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడి కానీ, అలాగే ఇక్కడ శివాలయం కానీ పూర్తిగా మళ్ళీ పునర్నిర్మించి వాటికి పునర్వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్క చర్యని చేపట్టడం. ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లోనే, ఏ డివిజన్లోనే చూడండి, ఏదైతే శిథిలావస్థకు వచ్చిన గుళ్ళు ప్రతి ఒక్కటి ఈ పునర్వైభవం కలిగే విధంగా ఈరోజు ప్రతి ఒక్క గుడి డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు రోడ్లు చూసుకున్నా, డ్రైన్లు చూసుకున్నా, పార్కులు చూసుకున్నా, అలాగే గుడికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన దేవుడు ఆయన. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకే వెంటగా ఉంటాం, ఆయనతోనే మేము ఉంటామని చెప్పేసి ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ చెప్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క ఈ యొక్క కొండ ప్రాంతం ఉండడం వల్ల మెట్లు మార్గాలు కానీ, దెబ్బతిన్న మెట్లు మార్గాలకి, అలాగే సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే ఒక ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, లేకపోతే వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, అనేక సమస్యలన్నీ పరిష్కరించి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. తప్పకుండా మేమందరం మీకు వైఎస్ఆర్సీపీ వెంటే ఉంటాం, మీకే ఆసిఫ్ గారు మీకే ఓటేసి మేము గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సీపీ అడ్డా ఇది. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చి మేము ముందుకెళ్ళి అడుగుతున్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క సీటుని గెలిపించి కానుకగా ఇస్తామని చెప్పేసి ఈ డివిజన్ ప్రజలు, అలా పేద గొప్ప ఎవరిని చూడలేదు, కుల భేదం ఏమీ చూసుకోలేదు. అందరికీ లేదు అన్న వాళ్ళకి ఇల్లు, స్థలాలు, ఫంక్షన్లు అన్నీ ఇచ్చారు. ఆయన అన్న మాట వెనక్కి తిప్పలేదు. అన్నకన్నా నవరత్నాలు అని చెప్పారు, కానీ 32 పథకాలు అందరికీ అందజేశారు. మా డివిజన్ అందరూ కూడా చాలా ఆనందంగా. జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయని సీఎం జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిగత సంపాదననే ప్రజలు కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడిని. ప్రజలు కట్టిన పన్నులు, ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తామో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు ఖచ్చితంగా కొనసాగుతాయని, ఒక్క పథకం కూడా ఆగదన్నారు. జగన్ ఏ రోజు తన జేబులో నుంచి రూపాయి కూడా తీయడు. సొంత సొమ్ము కోట్ల రూపాయలు తీసి కష్టాల్లో ఉన్న వారికి ఇచ్చే వ్యక్తిని నేను. ప్రజాధనాన్ని పదిలంగా ఇస్తానన్నారు. అప్పుడు నా గుండె బరువెక్కిపోయి ఉంటుంది. ఒక భావోద్వేగానికి, ఒక బాధకి లోనవుతాను నేను. అంటే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు మనకి. మన ఎవరం కూడా కలకాలం జీవించే వాళ్ళం కాదు. కానీ సాధ్యమైనంత నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదిస్తాం, కోరుకుంటాం. చాలామంది పిన్న వయసులోనే మన జన సైనికుల కుటుంబ సభ్యులు కానీ, మన కోసం పార్టీ కోసం సర్వస్వం వెచ్చించి ముందుకు తీసుకెళ్ళిన యువత, ఆడపడుచులు చాలామంది నలిగిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, కొన్నిసార్లు గాయాలు గురవుతారు. గతంలో చాలాసార్లు ఒక చిన్న చిరు ప్రయత్నం ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో
ప్రతిసారి నేను కూడా ఏం ఆలోచిస్తానంటే ఈ సహాయం ఇక్కడితో ఆగకూడదు, వారి బిడ్డలకి ఇంక చదువులు కానీ ఇంక విధంగా ఏమి ఆలోచించాలి అనేది ప్రత్యేకంగా నా దృష్టిలో ఉంది. సో దాన్ని ఎలా ముందుకు ప్రతిసారి వచ్చినప్పుడు కేవలం 5 లక్షలతో సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో బిడ్డలకు కూడా ఏదన్నా ఒక ఉమ్మడి నిధి ఏర్పాటు చేసి వాళ్ళ చదువుల నిమిత్తం ఏదైనా చేయాలని కూడా ఒక ఆలోచన నడుస్తూ ఉంది. అలాగే గాయపడ్డ వాళ్ళకు కూడా ప్రత్యేక డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం, ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి. మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మన జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం, ఆ విషయం తెలియజేయండి. సో నేను తెలియజేసుకుంటుంది కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపమని మీరు పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్ళిన 32వ జాతీయ నాస్తిక మేళాను జయప్రదం చేయాలంటూ జిల్లా కన్వీనర్ జిల్లాని ఆదేశించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నాస్తిక సమాజం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో నాస్తిక సమాజం ఆధ్వర్యంలో నిర్వహించే 32వ జాతీయ నాస్తిక మేళాను జయప్రదం చేయాలంటూ జిల్లా కన్వీనర్ జిల్లాని బేగం కోరారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ, శస్త్ర విజ్ఞాన ప్రయోగశాలలను కాషాయీకరణ చేస్తోందంటూ ఆరోపించారు. నేను నాస్తిక సమాజం నుంచి మాట్లాడుతున్నాను. నాస్తిక సమాజం అనేది నిడమరు దగ్గర 2 రాష్ట్రాలకు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల మధ్యన తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దీన్ని పునాదిగా రామకృష్ణ గారు సాంస్కృతిక లెక్చరర్గా పనిచేస్తూ ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం నిడమరు దగ్గర చార్వాక ఆశ్రయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చార్వాక మాస్టర్ గారు వారు పూర్వం నుంచి బేగం కో కన్వీనర్ నాస్తిక సమాజం విజయవాడ. ఈరోజు మీ పత్రికా సోషల్ మీడియా ద్వారాగా 32వ జాతీయ నాస్తిక మేళకు ఆహ్వానిస్తున్నాము. తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్ర ప్రజలను, హేతువాదులను, భౌతికవాదులను, నాస్తికవాదులను, మానవతావాదులను, ఇతర సమాజం కోసం పోరాడే సంఘాలందరినీ తమ కుటుంబ బంధువులతో కలిసి రావాల్సిందిగా కోరుచున్నాము. జరుగు స్థలము గుంటూరు జిల్లా మంగళగిరిలోని బొమ్మ బురుసు లాంటివని ఒక సైద్ధాంతిక రూపాన్ని తీసుకుని 1973లో గుంటూరు జిల్లా మంగళగిరి నిడమరులో చార్వాక ఆశ్రమం ఏర్పాటైంది. ఒక 50 ఏళ్ల కాలం గడిచింది. ఏర్పాటైన దగ్గర నుండి ఇవాటి వరకు సమాజంలో ఉన్న మూఢత్వాన్ని, భక్తిభావనను నిరసిస్తూ ప్రతి ఏడాది ఒక నాస్తిక మేళాను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా ఘన విజయం తథ్యమని ఆ పార్టీ సీనియర్ నేత కేశినేని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తో కలిసి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పర్యటించి మాట్లాడారు. పార్టీని వీడిన నాయకుల వల్లే నియోజకవర్గం ఇప్పటి వరకు వెనుకబడి ఉందన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు విజయం కోసం కష్టపడి పనిచేస్తారన్నారు. గ్రామాల్లో తమపై ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే నియోజకవర్గంలో తెదేపా పాగా వెయ్యడం ఖాయమన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన భద్రతపై మరొక మారు కీలక వ్యాఖ్యలు చేశారు.
బాపట్లలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన షర్మిల విజయవాడ ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మిగతా వారికి, మిగతా నాయకులకు, ప్రజలకు భరోసా కల్పించాల్సిన పరిస్థితి, ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశంలో ఈసారైనా ప్రతిపక్షమైన, పాలకపక్షమైన ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కనీసం ఈసారైనా అటు పాలకపక్షమైన, ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడికైతేనేమి, పాలకపక్ష ముఖ్యమంత్రి గారి జగనన్న గారికైతేనేమి లేఖలు రాయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది. మేము ఎందుకు డిమాండ్ చేశామంటే, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి, పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి, మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి, గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ, ఒకటే ప్రభుత్వమే ఉంది. అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు. ఇంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరూ ఆలోచన చేసింది లేదు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు. కనీసం ఈసారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి. మనకు ఎందుకు ప్రత్యేక హోదా బీజేపీ ద్రోహం చేసిందో, మనకు పోలవరం ఎందుకు ద్రోహం చేసిందో, మనకు రాజధాని ఎందుకు ద్రోహం చేసిందో, వీరన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈ తీర్మానాన్ని సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఒమ్మి రమాశంకర్ ను నియమిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రభుదాస్ వెల్లడించారు. దుర్గాపురం డీమార్ట్ పక్క వీధిలో సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రభుదాస్ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి, రాష్ట్ర నాయకులు రామకృష్ణ ప్రసంగించారు. జిల్లా అధ్యక్షులు గంగవరపు దేవ, ఉపాధ్యక్షులు శామ్యూల్ కుమార్, సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్స్ బి పుష్పరాజు, డి జగన్మోహన్ రావులు, ఇతర నేతలు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ డి పరంజ్యోతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఆశయాలు అండ్ బీఎస్పీ పార్టీ ఆశయాలు ఒకే విధంగా ఉండడంతో నేను ఈ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. అంబేద్కర్ కాలం నుంచి బహుజన కులాల యొక్క పరిస్థితి దీనంగానే ఉంది ఇప్పటి వరకు కూడా. అందులో మార్పు రావాలి. సారన్నట్టు ఆ 2 కులాల ప్రాతినిధ్యం పోవాలి, బహుజన కులాలు ముందుకు రావాలి. సో యువత దీనికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది. సో మనము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, బహుజనులం అనే వాళ్ళం ఎక్కువ సంఖ్యలో ఉన్నాం రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద. కానీ మనం ఇంకా అదే అధస్థపాతాలకి ఇంకా మనం వెళ్ళిపోతున్నాం. యువత అందరూ ఆలోచించాలి. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నాము. బహుజన సమాజ్ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రాష్ట్ర కమిటీ ద్వారా నియమితులైనటువంటి ఒమ్మి రమాశంకర్ గారిని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగాను, అలాగనే రాబోయే ఎన్నికల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గానికి బహుజన సమాజ్ పార్టీకి ప్రాతినిధ్యం వహించేటువంటి అభ్యర్థిగా కూడా ఈరోజు రాష్ట్ర కమిటీ ప్రతిపాదిస్తున్నది. అలాగనే విజయవాడ సిటీలో బహుజన కులాల ప్రాధాన్యత ఎక్కువ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు. కోరం లేక ఆలస్యంగా ప్రారంభమైన శాసనసభ సమావేశాలు. జాబ్ క్యాలెండర్ పై చర్చించాలని పట్టుబట్టిన టీడీపీ సభ్యులు. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్న మంత్రి బొత్స. ఈ నెల 12 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి. ఎమ్మెల్యే వెల్లంపల్లి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత బోండా ఉమా. తాను కబ్జా రౌడీయిజం చేసి ఉంటే చూపించాలంటూ సవాల్.
బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై సుదీర్ఘంగా జరిగిన చర్చలు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.